నమస్తే అందరికీ. ఇవాళ మనము కంబలిపుర దగ్గర ఉండేటటువంటి కాటేరమ్మ దేవస్థానం దగ్గరకు వచ్చాము. ఇది హొసుకోట, బెంగళూరు, కర్ణాటక దగ్గర ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు ఉంటారు ఇక్కడ. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారన్నమాట. ఇంకా మనుషుల్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఇక్కడ నిమ్మకాయలతోటి, కొబ్బరికాయలతోటి పూజలు చేస్తారు. ఇంకా అమావాస్యకి, పౌర్ణమికి అయితే యాగాలు చేస్తారనమాట. అది కూడా మిరపకాయలతో చేస్తారు. అంటే మీరు నమ్ముతారా? ఇంత శక్తివంతమైనటువంటి అమ్మవారికి పూజలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళందరి సౌకర్యార్థం ఇక్కడ పార్కింగ్ ఏరియాను కూడా చాలా పెద్దగా పెట్టారనమాట. పెద్ద పెద్ద వెహికల్స్, బస్సెస్, కార్స్ అవన్నీ కూడా నిల్చుకోవడానికి సరిపడా ఇక్కడ అంతా కూడా స్పేస్ ఉంది. పార్కింగ్ ఫీజు అయితే కార్స్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు, బైక్స్కి అంతా 10-20 రూపీస్ వరకు తీసుకుంటూ ఉన్నారు. ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనకి ఎగ్జిబిషన్కి సరిపడా ఉండేలాగా స్పేస్ కూడా ఉందన్నమాట. తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా కూడా ఇది మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ విగ్రహాన్ని మీరు సలార్ మూవీలో కూడా చూడొచ్చు. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే జాతరలాగా ఉందన్నమాట. ప్రజలైతే తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ సౌకర్యాలకి ఏమీ కొదవలేదండి. కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంకా మనకి ఫ్రెష్ అండ్ ఫారెన్లోంచి అప్పుడే తెచ్చినటువంటి చెరుకు జ్యూసులు కానివ్వండి, ఇంకా స్వీట్ కార్న్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట. సో ఇంకా ఫుల్ బిజినెస్ ఏరియా అని కూడా చెప్పచ్చు మనము. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి అందరికీ కూడా. ఇంకా అక్కడి నుంచి మనము ముందుకెళ్ళాము అని అంటే ఇక్కడ మనకి క్యూ లైన్ అనమాట ఇదంతా కూడా. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. మేము వెళ్ళింది అయితే సండే అనమాట. మామూలుగా అయితే అమావాస్యకి, పౌర్ణమికి ఫుల్గా రష్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ మర్రి చెట్టుకి 350 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నమాట. ఇంక ఇటువైపు చూసుకున్నారంటే సలార్ మూవీలో మనకి ఈ కాటేరమ్మని చూపించారు. మీరు చూసినట్లయితే మీరు రికగ్నైజ్ చేయగలుగుతారనమాట. ఈ తాళాలు చూసారు కదా, ఇవన్నీ ఏంటి అని అంటే మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి వాళ్ళు ఇలా తాళం చెవిని వేసేసి ఇక్కడ అది ఎక్కడైనా దూరంగా పడేస్తే వాళ్ళలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అని నమ్ముతూ ఉన్నారు. చూసారుగా ఉగ్ర రూపంలో ఉండేటటువంటి కాటేరమ్మ. ఇంక ఇక్కడ మనకి నిమ్మకాయలతోటి, కొబ్బరికాయలతోటి దిష్టి కూడా తీస్తూ ఉన్నారనమాట. ఇంక ఇటువైపు వెళ్దాం రండి. మనము అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. ఇంకా ఇలా ముడుపులు కట్టారు చూసారు కదా, పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నేను ముడుపు తీసుకున్నాను కదా, ఇది వచ్చి 300 రూపాయలు. మనం ఇక్కడ పే చేసినట్లయితే మనకి ఇలాగా ముడుపు కట్టినటువంటి కొబ్బరికాయని ఇస్తారు. చూద్దాం రండి అమ్మవారిని. చూసారుగా అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో. ప్రతి ఒక్కరికి కరుణ చూపించగలిగినటువంటి మహిమ కలిగినటువంటి అమ్మవారు అన్నమాట. ఇలా దర్శనం చేసుకుని వెనక వైపు వచ్చినప్పుడు మనం కాయిన్స్ని ఇలా అతికించాము అని అంటే ఇమీడియట్గా మన కోరిక నెరవేరుతుందో లేదు అనే విషయాన్ని చెప్పేస్తుంది అన్నమాట. ఆ కాయిన్ అలాగే గోడకు అతుక్కుపోయింది అనుకుంటే మన సమస్య కానివ్వండి, లేదా మనం కోరుకున్న కోరిక కానివ్వండి త్వరలోనే నెరవేరిపోతుంది అనేటటువంటి భరోసా మనకి అమ్మవారు ఇచ్చినటువంటి నమ్మకం కలుగుతుంది అన్నమాట. నేను పెట్టాను, నాకు నిలబడిపోయింది. ఇంకా మా హస్బెండ్, పిల్లలు కూడా పెట్టారనమాట. మా అందరికీ నిలబడిపోయింది. కొంతమందికి నిలబడకుండా కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనం నమ్మకంతో ఏదైనా చేశాము అని అంటే తప్పకుండా అమ్మవారు మనకి అనుగ్రహం చూపిస్తారని అందరూ నమ్ముతున్నారు. మేము ఇక్కడ చాలామందిని అడిగామన్నమాట, మీరు కోరుకున్న కోరికలు నెరవేరాయా లేదా అని చెప్పి. ప్రతి ఒక్కరూ అనుకున్నవన్నీ నెరవేరుస్తుంది అమ్మ, తప్పకుండా మనము నమ్మకంతో మనము చెయ్యాలి అని చెప్పారనమాట. ఇంకా అలాగే ఇలా ఎగ్జిట్ వైపుకి వచ్చేసాము. ఇటు నుంచి వెళ్ళాము అంటే మనకి మంత్రము ఒక చీటీ ఇస్తారనమాట. మన సమస్య ఏది అని చెప్పి మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇది కర్ణాటక అయినప్పటికీ తెలుగు బాగా మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. ప్రతి లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా. సో మనం ఇటు వెళ్ళాము అని అంటే మనకి కావాల్సినటువంటి ఆ చీటీ ఇస్తారనమాట. అంటే ఎవరికైనా ఇప్పుడు డబ్బుల సమస్యలో ఉన్నారనుకోండి, వాళ్ళకి దానికి సంబంధించిన మంత్రం ఇస్తారు, మహాలక్ష్మి మంత్రము అలాగా. సో ఇంకా ఇక్కడ ఏంటనంటే అమావాస్యకి, పౌర్ణమికి పూజలు చేస్తారు. అవన్నీ కూడా మనం కట్టినటువంటి ముడుపులు అవన్నీ కూడా అమ్మవారికి ఆ రోజున అన్నీ సమర్పించుకుంటారనమాట. ఇక్కడ ఉన్నారు చూడండి అక్కగారు లాగా అమ్మవార్ల అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మనము ఆ చిట్టీని తీసుకొని వచ్చి
ఇంకా మనం కట్టిన ముడుపును తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ మహాకాళి అమ్మవారి కదా అక్కడ ఒకసారి అంటించిన తర్వాత అక్కడ మనము ఆశీర్వాదం తీసుకొని ఆ చీటీని వాళ్ళు ఇచ్చినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలన్నమాట. అలా 9 వారాలు చేయొచ్చు. 9 వారాలు మనము కాయ కట్టి 108 ప్రదక్షిణలు చేస్తూ ఒక దీక్షను తీసుకున్నాము అని అంటే మొదటి 1-2 వారాల్లోనే మనం కోరుకున్న కోరిక తీరిపోతుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. అలా చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు కొమ్మ చుట్టూ చేయొచ్చు అన్నమాట. అప్పుడు కూడా మనకి ఆ పరిపూర్ణమైనటువంటి పరిహారము జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ పూజారులు అయితే. అలా చుట్టూ తిరగలేని వాళ్ళు ఇలా కొమ్మ చుట్టూ చుట్టి మనము తీసుకున్నటువంటి ఈ ముడుపును అక్కడ ఆ కొమ్మకి కట్టేసి వెళ్ళాలన్నమాట. అప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తూ ఉన్నారు. చూసారుగా ఇలా చెట్టు చుట్టూ చుట్టే వాళ్ళు దీని చుట్టూ వెళ్తారనమాట. మార్నింగ్ 5 o'clock నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి టాయిలెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా లేడీస్కి అవసరం అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నాము అని అంటే ఇక్కడ ఫామ్లో గాడిదలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. గుర్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ మహాలక్ష్మి పూజలు యాగాలు చేసేటప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి పూజలు చేస్తారు అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక హార్స్ ఉంది చూడండి, మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వచ్చేటటువంటి దసరా నవరాత్రులకి అంతా కూడా మంచి మంచి ఉత్సవాలు చేస్తారు అని చెప్తూ ఉన్నారనమాట. సో అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచిగా ఉండాలి, ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఇలా గుర్రాలు ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇనుముతో చేసినటువంటి గుర్రపు కాళ్ళకి కొడతారు చూసారా, సో వాటిని తీసి అమ్ముతూ ఉంటారనమాట. వీటిని పెడితే మంచిగా ఉంటుంది, ఇండ్లు కూడా చాలా బాగా రన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఎవరికైనా కావాలి అని అంటే అలాంటివన్నీ అక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో దర్శనం అంతా బాగా చేసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము. 24 hours మనకి హుసుకోట నుంచి షేర్ ఆటోలు ఇంకా బస్సెస్ అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో మేమైతే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.